జవాబుదారీతనాన్ని నెలకొల్పేటటువంటి సందర్భంలో వివిధ శాఖలు తమ తమ అధికారాలను నిర్వహించే సందర్భంలో ఒకవేళ ఏ శాఖ అయినా కూడా తనకు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి అధికారాలని దుర్వినియోగం చేసినట్లయితే అలాంటి సందర్భాలలో మరొక శాఖ నియంత్రించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక శాఖ యొక్క అంశాలని మరొక శాఖ నియంత్రిస్తుంది. ఇది నియంత్రించేటప్పుడు జనరల్గానే మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఏ శాఖ అయితే నియంత్రిస్తుందో ఆ శాఖ ఎక్కువ అధికారాన్ని కలిగి ఉంటుందని చెప్పి అనుకుంటాం. కానీ ఒక శాఖ మరొక శాఖ నియంత్రణ చేసేటప్పుడు నియంత్రించే శాఖను కూడా మరొక శాఖ నిరోధించేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేక నిరోధ సమతుల్యంగా పేర్కొంటాం. అంటే ఇక్కడ రాజ్యాంగం అనేది అధికారాలను ప్రభుత్వానికి కల్పించినప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండేటటువంటి 3 శాఖలు కూడా తమ తమ పరిధిలకు కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఎవరి పరిధికి వారు కట్టుబడి పని చేయని సందర్భంలో మరొక శాఖ లేక మితిమీరినటువంటి అధికారాలు నిర్వహించే సందర్భంలో మరొక శాఖ నిరోధిస్తుంది అనుకున్నాం. ఇది జనరల్గా ఒక శాఖ మరొక శాఖను ఎలా నియంత్రణ చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు శాసనశాఖ ఉంది. శాసనశాఖ కార్యనిర్వాహక శాఖపై అదేవిధంగా న్యాయశాఖపై ఈ 2 శాఖలపై కూడా శాసనశాఖ ఏ విధంగా నియంత్రణను కలిగి ఉంటుంది. ఓకే, నియంత్రణ చేసేటటువంటి పద్ధతులు ఏంటివి? కార్యనిర్వాహక శాఖపై శాసనశాఖకు ఉండేటటువంటి నియంత్రణ ఏంటంటే 1 ప్రశ్నలు, 2 తీర్మానాలు, అదేవిధంగా ఆర్థిక అంశాలు, అదేవిధంగా ఆడిట్కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా కమిటీలు, విచారణ కమిటీలు. ఈ కమిటీలేమో పార్లమెంటరీ కమిటీలు కాగా ఇవి విచారణ కమిటీలు. వీటి ద్వారా శాసనశాఖ కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ కలిగి ఉంటుంది. జనరల్గా మనకు ప్రభుత్వం అనేది శాసనశాఖకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. అసలు సమిష్టి బాధ్యతలో వచ్చేటటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటివి అంటే సమిష్టి బాధ్యతలో వచ్చేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశము ప్రభుత్వం పరిపాలనకు సంబంధించిన విషయాలపైన పార్లమెంట్ అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మనం పార్లమెంటరీ యొక్క ప్రొసీడింగ్స్ అంటే పార్లమెంట్లో జరిగేటటువంటి వ్యవహారాల గురించి మొదటి గంట ప్రశ్నోత్తరాల సమయం ఏంటో చెప్పుకున్నాం. మరి పార్లమెంట్ యొక్క నియమ నిబంధనల్లోనే పార్లమెంట్ యొక్క నిర్వహణలోనే మొదటి గంటను ప్రశ్నోత్తరాల సమయంగా కేటాయించడానికి గల కారణం ఏమిటి అంటే ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలపైన, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలపైన, ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి లోపాలపైన సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, ప్రశ్నించవచ్చు.
ఈ ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం, మంత్రులు ఇవి మాకు సంబంధం లేదు, మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని నిరాకరించడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వము సభకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఏ ఒక్క అంశాన్ని కూడా తిరస్కరించడానికి అవకాశం లేదు. తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. దీంట్లో నానా రకాల ప్రశ్నలు వేయవచ్చు. ఆ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. ఈవెన్ అర్ధగంట చర్చలో కూడా ఏదైనా ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశం పైన ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాస్తవానికి మంత్రిపై ఉంటుంది. ఈ సమాధానం చెప్పే సందర్భంలో ఒకవేళ ఆ అంశం మరింత ప్రాముఖ్యం కలిగిన అంశం అయితే చివరి అరగంటను దానికోసం కేటాయించే అంశం పైన చర్చించడం కూడా జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం పైన వివిధ ప్రశ్నల ద్వారా ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించిన అంశాలపై ప్రశ్నించినప్పుడు మంత్రులు సమాధానం చెప్పాలి. చెప్పకపోయినట్లయితే వారిని సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రత్యేకమైన నోటీసు కూడా ఇచ్చేటటువంటి అధికారం ఉంటుంది. ఎవరు? సభ్యులు ఇస్తారు సభా హక్కుల నోటీసు కింద. ఏ మంత్రి అయినా కూడా సభని నిర్లక్ష్యం చేసినా లేక సభకు సరైనటువంటి సమాధానం చెప్పని సందర్భంలో కూడా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రశ్నించడం కాదు, వాళ్ళని సభా హక్కుల నోటీస్ ఇచ్చి వారిని అంటే సభలో అభిశంసనకు గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. అదే పార్లమెంటుకు ఉండేటటువంటి ప్రత్యేకత. తర్వాత మనము తీర్మానాలు అంటున్నాం. ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు నియంత్రణ చేసేటప్పుడు ముఖ్యంగా అంటే అభిశంసన తీర్మానం కావచ్చు, అదేవిధంగా కోత తీర్మానాలు కావచ్చు, అదేవిధంగా అవిశ్వాస తీర్మానాలు కావచ్చు. ఈ అవిశ్వాస తీర్మానాలు, కోత తీర్మానాలు నెగ్గితేనేమో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని అభిశంసన గురి చేసినప్పుడు ప్రభుత్వం యొక్క లోపాలని ఎత్తి చూపేటటువంటి అవకాశం పార్లమెంటు కంటే సభ్యులకు ఉంటుంది అన్నమాట. అంటే ఈ రకంగా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి, ప్రభుత్వం యొక్క లోపాలని ఎండగట్టడానికి, ప్రభుత్వం చేసేటటువంటి పనుల్లోని లోపాలని ప్రజల దృష్టికి తీసుకురావటానికి పార్లమెంట్ అనేటటువంటి ఒక ముఖ్యమైన వేదిక. తద్వారా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే సందర్భంలో అవసరమైతే మంత్రులు రాజీనామా కూడా చేయాల్సి ఉంటుంది. చేస్తున్నారు, చేస్తారు కూడా. అవినీతి అక్రమాలకు పాల్పడిన సందర్భంలో సదరు మంత్రులకు సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు పార్లమెంటును ఎదుర్కోవటం అంత సులభమైనటువంటి విషయం కాదు. ఈవెన్ పార్లమెంట్ సభ్యులు మంత్రులను సభలోకి రానివ్వకుండా అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. అంటే అభిశంసన సంబంధించి. ఇక కోత తీర్మానం, అవిశ్వాస తీర్మానాల విషయానికి వచ్చినప్పుడు ప్రతిపక్షాలపై ప్రవేశపెట్టిన తీర్మానం ఒకవేళ నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే అర్థం ఏంటిది అంటే ఈ తీర్మానాల ద్వారా అభిశంసన తీర్మానం కావచ్చు, అవిశ్వాస తీర్మానం కావచ్చు, కోత తీర్మానం కావచ్చు, ఈ తీర్మానాల ద్వారా ప్రభుత్వాన్ని అదుపులో ఉంచడానికి, నియంత్రించడానికి సభకు అవకాశం ఉంటుంది. అంటే సభని, పార్లమెంటుని పక్కకు పెట్టి, శాసనశాఖను పక్కకు పెట్టి ప్రభుత్వం అనేటటువంటిది ఒక క్షణం కూడా అధికారంలో కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే సభలో మెజార్టీని కాపాడుకున్నంత వరకే ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. సభ యొక్క విశ్వాసాలను కోల్పోయినప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరిని నియంత్రించే అవకాశం ఉంటుందంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అంటే ప్రభుత్వాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఆర్థిక విషయాలు అంటున్నాం. ఆర్థిక విషయాలంటే వాస్తవంగా ఏ దేశంలోనైనా ప్రభుత్వం పరిపాలన చేయాలంటే ప్రభుత్వానికి దగ్గర డబ్బులు ఉండాలి. ప్రభుత్వము దగ్గర ధనం లేనిదే, డబ్బు లేనిదే ఏ ప్రభుత్వం కూడా పరిపాలన నిర్వహించలేదు. ఏ పని చేయాలన్నా కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. కానీ వాస్తవానికి ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే పన్నుల రూపంలోనే వస్తాయి. పన్నుల రూపంలో వచ్చినప్పుడు పార్లమెంటు చట్టం చేయకుండా పన్నులు వేసే అధికారం లేదు.
265 అధికారం చెప్పేది అదే. భారతదేశంలో చట్టబద్ధంగా తప్ప మరే విధంగా కూడా పన్నులు వేసేటటువంటి అధికారం ఉండదు. పన్నులు వేయాలంటే ఖచ్చితంగా పార్లమెంటు చట్టం చేయాలి ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే, అసలు ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టాలంటే కూడా సంఘటిత నిధి నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. సంఘటిత నిధి నుంచి ప్రభుత్వం ₹1 ఖర్చు చేయాలన్నా కూడా తీసుకోవాలన్నా కూడా పార్లమెంట్ ఆమోదం లేదే సంఘటిత నుంచి డబ్బులు సేకరించడానికి అవకాశం లేదు. పార్లమెంటు చట్టం చేస్తేనే సంఘటిత నిధి నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఖర్చు చేసే అవకాశం లేదు. ప్రభుత్వం సాధారణంగా నిర్వహించేటటువంటి ఆఖరికి బడ్జెట్ వంటి అంశాలు కూడా పార్లమెంట్ ఆమోదం పొందినప్పుడు మాత్రమే ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల పట్టిక కానీ దాన్ని నిర్వహించేటటువంటి అధికారం కానీ ప్రభుత్వానికి లభిస్తుంది. బడ్జెట్ అనేది కూడా ఒక చట్టమే, గుర్తుంచుకోండి. బడ్జెట్ అనేటటువంటిది కూడా ఒక చట్టమే. అంటే ఆ చట్టం చేసే అధికారం కూడా ఎవరి చేతుల్లో ఉంటుంది? పార్లమెంట్. అంటే ముఖ్యంగా బడ్జెట్ కానీ, లేక పన్నులకు సంబంధించి కానీ, లేక సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసేటప్పుడు కానీ ప్రతి సందర్భంలో ఎవరి యొక్క అనుమతితో ఇవన్నీ నిర్వహిస్తున్నారు అంటే పార్లమెంట్. అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాల ద్వారా కూడా అంటే శాసనశాఖ, పార్లమెంట్ అనేది ఎవరిపైన నియంత్రణ కలిగి ఉంటుంది? ఎవరిపైన? కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ కలిగి ఉంటుంది. తర్వాత ఆడిటింగ్ ద్వారా ప్రభుత్వాలకు డబ్బులు కేటాయిస్తారు పార్లమెంటు. ప్రభుత్వాలు వాటిని ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన తర్వాత ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడానికి అవకాశం లేదు. ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చులన్నింటినీ కూడా కాగు తనిఖీ చేస్తుంది. చాలా మందికి ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే కాగంటే రాజ్యాంగబద్ధమైన అధికారి, కాగంటే పార్లమెంటు మన రాష్ట్రపతి చే నియమించబడే అధికారి ఇవన్నీ చెప్తుంటాం. ఒరిజినల్ గా కాగంటే పార్లమెంట్ యొక్క అధికారి. కాగంటే ఎవరికి సంబంధించిన అధికారి? పార్లమెంటుకి సంబంధించినది. ఎందుకు మనం కాగు అంటే పార్లమెంట్ అధికారి అని చెప్తున్నామంటే దీంతో ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సింది ఏమి లేదు. కాగు చేసే పని ప్రభుత్వ ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేస్తారు. తనిఖీ చేసి రిపోర్ట్ ఎవరికి ఇస్తారు? రాష్ట్రపతి. మరి రాష్ట్రపతి రిపోర్ట్ని ఎక్కడ వస్తాడు? పార్లమెంట్. పార్లమెంట్కి ఇవ్వగానే పార్లమెంట్ స్పీకర్ ఏం చేస్తారు? దాన్ని PACకి ఇస్తారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇస్తారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాన్ని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలపై కానీ, ప్రభుత్వం చేసినటువంటి ఖర్చులపై కానీ, దాంట్లో జరిగిన అవకతవకలపై కానీ, దాంట్లో జరిగిన దుబారాపై కానీ, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కానీ, వీటన్నిటి గురించి కూడా విచారణ చేసి దీనికి బాధ్యులు ఎవరైతే ఉంటారో ఆ బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి సంబంధించినటువంటి సిఫార్సు చేసేది కూడా ఈ యొక్క పార్లమెంటే. అంటే వన్స్ అగైన్ బడ్జెట్ను ఆమోదించింది పార్లమెంటు. ఇంకా ముందు పోతే కూడా ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడానికి అవసరమైనటువంటి చట్టాలు చేసింది పార్లమెంటు. వచ్చిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయించింది పార్లమెంటు. వాటికి అవసరమైన నిధులను కేటాయించింది పార్లమెంటు. ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా ఏ ఉద్దేశంతోనైతే బడ్జెట్లో, ఏ లక్ష్యం కోసం అయితే బడ్జెట్లో డబ్బులు కేటాయించినామో ఆ డబ్బులని ఈ ప్రభుత్వం సద్వినియోగం చేసిందా, దుర్వినియోగం చేసిందా, సక్రమంగా వినియోగించిందా లేదని చూసుకోవాల్సిన బాధ్యత కూడా పార్లమెంటు పైన ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక అంశం కూడా ఏంటంటే యాక్చువల్గా డబ్బు ఎవరిది? ప్రజలది. ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు? ప్రజల దగ్గర నుంచి. ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? ప్రజల కోసం. వాస్తవంగా చెప్పాలంటే ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టేటప్పుడు అంత ప్రజలే ఆమోదించాలి లెక్క అయితే. కానీ ప్రజలు ఆమోదించడం అంత సులభమైన అంటే టెక్నికల్గా ఇన్ని కోట్ల మంది ప్రజలు ఒక దగ్గర చేరి చేయడం సాధ్యం కాదు. కాబట్టి ప్రజల యొక్క ప్రతినిధిగా పార్లమెంట్ ఉంటుంది. అందువల్ల పార్లమెంటే మీరు ప్రతి చోట చూడండి, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు చట్టం చేస్తేనే ప్రభుత్వం వాస్తవానికి డబ్బులు ప్రజల నుంచి పన్నుల రూపంలో ఎవరు వసూలు చేస్తారు? పార్లమెంట్ వచ్చి వసూలు చేయదు. ఎవరు వసూలు చేస్తారు? ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వ అధికారులే చేస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు ఏ ప్రకారం వసూలు చేస్తారు? చట్ట ప్రకారం. ఆ చట్టం ఎవరు చేస్తున్నారు? పార్లమెంట్. అంటే పార్లమెంట్ చేసిన చట్టాన్ని అనుసరించే ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాలి. వసూలు చేసిన దాన్ని దేనికోసం ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలనే బడ్జెట్ రూపంలో ఆమోదించేది కూడా ఎవరు? పార్లమెంటే.
పార్లమెంట్ ఆమోదించిన తర్వాత దాన్ని ఖర్చు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత వీళ్ళు చేసిన ఖర్చు కరెక్టా కాదా, మనం ఏ ఉద్దేశంతో కేటాయించినామని దానికోసం ఖర్చు పెట్టినారా, దీంట్లో ఏమైనా దుబారా జరిగిందా, ఏమైనా దుర్వినియోగం చేసినారా, అవినీతి అక్రమాలకు ఏమైనా జరిగినాయా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పార్లమెంటుదే. కాకపోతే పార్లమెంట్ వెళ్ళి చూడలేదు కాబట్టి పార్లమెంట్ అధికారి అయినటువంటి ఎవరు కాపు చేత తనిఖీ చేయించి ఆ రిపోర్టు మళ్ళీ ఎక్కడికి వస్తుందని చెప్తున్నాం? పార్లమెంట్ దాన్ని చర్చించిన తర్వాత దానిపైన చర్యలకు సిఫార్సు చేసేటటువంటి అధికారం కూడా కాపు చేసినటువంటి దానిపైన నిర్ణయం చేసేటటువంటి అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుంది. కాబట్టి దీనిపైన అంటే ఆడిటింగ్ ద్వారా కూడా కార్యనిర్వాహక శాఖ చేసే ఖర్చులపై ఆడిటింగ్ చేయించడం ద్వారా కూడా పార్లమెంటు ఎవరిపైన అది అంటే నియంత్రణ కలిగి ఉంటుంది? కార్యనిర్వాహక శాఖ. ఇంకో విషయం, మీరు కాపు పార్లమెంట్ యొక్క అధికారాన్ని మీకు డౌట్ రావచ్చు. రాజ్యాంగంలో 150 అధికారం ఉంటుంది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది. కాపు యొక్క విధులు, బాధ్యతలు, అధికారాలన్నీ ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటే నిర్ణయిస్తారు. కాపు సంబంధించిన అధికారాలు, బాధ్యతలు, విధులు ఏవైతున్నాయో అది పార్లమెంటే నిర్ణయిస్తుంది. కాబట్టి కాపు పార్లమెంట్ యొక్క అధికారిగా పేర్కొనవచ్చు. కాపు ద్వారా ప్రభుత్వ ఖర్చులు ఖాతాలపై ఆడిటింగ్ అంటే తనిఖీ చేసేటటువంటి ఒక అధికారాన్ని కూడా ఈ పార్లమెంటు కలిగి ఉంటుంది. తర్వాత మనం కమిటీలు అంటున్నాం, పార్లమెంటరీ కమిటీలు. మీకు మనం చాలా పార్లమెంటరీ కమిటీల గురించి చెప్పుకున్నాం. పార్లమెంటరీ కమిటీల గురించి చెప్పేటప్పుడు బహుశా పిఎస్సి ఉన్నాయి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దీన్ని ఏ రిపోర్టుని పరిశీలిస్తారండి? కాగు రిపోర్ట్ ఇచ్చినటువంటి దానిపైన ఒకవేళ ఎవరిపైన చర్యలు తీసుకోవాలంటే ఆ చర్యల సిఫార్సు కూడా ఎవరు చేస్తారు? పిఎస్సినే చేసేది. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి సంబంధించి కానీ, అంచనాల సంఘానికి సంబంధించి కానీ ఈ పార్లమెంటరీ కమిటీలు, ఈ మూడింటి ఏ కమిటీలన్నా మనం ఆర్థిక కమిటీలు చెప్పినాం. ఈ కమిటీల ద్వారా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్వహణ, పరిపాలన, ఖర్చులు, వ్యయం, వీటికి సంబంధించిన అన్ని అంశాలపైన కూడా నియంత్రణ కలిగేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుంది. ఇకపోతే విచారణ కమిటీలను ఏర్పాటు చేయడం. నేను 2 ఉదాహరణలు చెప్తాను విచారణ కమిటీలకు. దాంతో మీకు ఇటీవలి కాలంలో ముఖ్యంగా 2G స్పెక్ట్రమ్ కుంభకోణం పైన విచారణ చేయడం కోసం భారత పార్లమెంటు జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరి నేతృత్వంలో? బీసీ చాకర్. గతంలో పివి నరసింహరావు ప్రభుత్వ కాలంలో జరిగిన షేర్ల కుంభకోణం పైన రామ్ నివాస్ మిర్జా నేతృత్వంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఈ విచారణ కమిటీ ఒకవేళ ప్రభుత్వంలో పనిచేసేటటువంటి మంత్రులు లేక ప్రభుత్వంలో పనిచేసే అధికారులు తమ శాఖలో ఏమన్నా అధికార దుర్వినియోగానికి పాల్పడి, అవినీతి అక్రమాలకు పాల్పడి, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి లాంటి వాటికి పాల్పడ్డట్టుగా తేలితే వారిపైన చర్యలకు సిఫార్సు చేసేటటువంటి అధికారం కూడా ఈ యొక్క పార్లమెంటు కలిగి ఉంటుంది. వారిపై చర్యలు కూడా తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. తద్వారా ఎవరిపై నియంత్రణ కలిగి ఉంటారు? ఎవరిపై నియంత్రణ కలిగి ఉంటారు? శాసనశాఖ కార్యనిర్వహణ. ఎలా అంటే ప్రభుత్వం ఎవరికి సమిష్టి బాధ్యత వహించాలి? మీకు 4-5 ఏళ్ళు చెప్పింది. ప్రభుత్వం ఎవరికి బాధ్యత వహించాలి? శాసనశాఖ. ఏ తరహా ప్రభుత్వంలో ఉన్నాం మనం? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తారు? సమిష్టి బాధ్యతనంగా గట్టిగా చెప్తుంది. ఎవరికి సమిష్టి బాధ్యత వహిస్తారు? మంత్రి మండలి, పార్లమెంటు. అంటే కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, శాసనశాఖ. మరి శాసనశాఖకు బాధ్యత వహించేటప్పుడు నువ్వు బాధ్యత అంటే ఏంటిది? నువ్వు చేసే పరిపాలనా విధులు, నువ్వు చేసే పరిపాలనా నిర్వహణ పైన సభ్యులు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ప్రభుత్వంపై, మంత్రులపై ఉంటుంది. నువ్వు చెప్పకపోతే సభా హక్కులో నోటీస్ ఇస్తాను నేను. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. స్పీకర్ ఆదేశిస్తాడు, నీకు ఇచ్చినటువంటి ప్రశ్న సమాధానం ఏం చేశాను. కాబట్టి తప్పనిసరిగా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే
అనేక తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానాల ద్వారా కూడా ప్రభుత్వాన్ని అదుపులో ఉంచుతారు. ఎందుకంటే కొన్ని తీర్మానాలు లేకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి. అలాగే ఆర్థిక అంశాల ద్వారా కావచ్చు, లేక ఆడిటింగ్ ద్వారా కావచ్చు, లేక పార్లమెంటరీ కమిటీల ద్వారా కావచ్చు, విచారణ కమిటీల ద్వారా కావచ్చు, ప్రభుత్వాన్ని, కార్యనిర్వాహక శాఖని, శాసన శాఖ అనేటటువంటిది అదుపులో ఉంచుతుంది, నియంత్రిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చును. దీని తర్వాత మరి న్యాయశాఖపై ఎలాంటి నియంత్రణ కలిగి ఉంటుంది శాసనశాఖ? ఇందులో కూడా కొన్ని నియంత్రణ పద్ధతులు ఉంటాయి. ఏం చేయొచ్చండి? రాజ్యాంగ సవరణ చేసేటటువంటి అధికారం శాసనశాఖ చేతిలో ఉంటుంది. రెండు, ఈ న్యాయమూర్తులని దేని గురి చేయొచ్చు? అభిశంసనకు గురి చేయవచ్చును. అంటే వీరిని అభిశంసనకు గురి చేసేటటువంటి అధికారం కూడా వీళ్ళకు ఉంటుంది. ఇంకా న్యాయమూర్తులపై, అంటే ఈ న్యాయమూర్తులకు సంబంధించి వచ్చేటటువంటి ఆరోపణలపై విచారణ చేయటం కోసం కూడా చట్టాలు చేయొచ్చు. ఎందుకంటే 1968లో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టాన్ని చేయడం జరిగింది. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. ఎవరు చేసినారు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్? యాక్ట్ అంటే చట్టం. చట్టం ఎవరు చేస్తారు? మరి ఏదో ఆలోచన చేస్తారు. యాక్ట్ అంటే చట్టం. చట్టం ఎవరు చేస్తారండి? పార్లమెంట్ చేస్తుంది. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అంటే జడ్జీలపై వచ్చేటటువంటి ఆరోపణలని విచారించేటటువంటి సందర్భంలో ఏ నియమాలు పాటించాలో, ఏ నిబంధనలు పాటించాలో తెలియజేసేటటువంటి చట్టమే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. దీన్ని ఎవరు రూపొందించినారు? పార్లమెంటే రూపొందించింది. దీని తర్వాత అవసరమైనప్పుడు విచారణ కమిటీలు లేక కమిషన్లను కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం భారత పార్లమెంటు ఎన్జిసి ఏర్పాటులో నిమగ్నమైన నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయబోతున్నారు. నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉన్నది అంటే పార్లమెంట్. ఒకవేళ దాన్ని అలాగే ఏర్పాటు చేయొచ్చు, ఇంకో రకంగా కూడా ఏర్పాటు చేయొచ్చు. అంటే తమకు నచ్చిన విధంగా ఏర్పాటు చేసుకునేటటువంటి అధికారం భారత పార్లమెంటుకు కలిగి ఉంటుంది. సో న్యాయ వ్యవస్థ ఏ రాజ్యాంగాన్ని అనుసరించి అయితే తీర్పులు ఇస్తుందో, ఏ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని అయితే తీర్పులు ఇస్తుందో, ఆ రాజ్యాంగాన్నే సవరించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ కానీ శాసనశాఖకు ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే, ఈ శాసనశాఖ న్యాయశాఖలో పనిచేసేటటువంటి న్యాయమూర్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని విచారించి వాళ్ళని అభిశంసన గురి చేసి వాళ్ళని పదవి నుంచి తొలగించేటంలో కూడా శాసనశాఖ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మూడవ అంశం ఏంటంటే, ఈ జడ్జీలకు సంబంధించి ప్రత్యేకంగా విచారణ కమిటీలు, చట్టాలు ఏర్పాటు చేసే అధికారం కూడా శాసనశాఖ కలిగి ఉంటుంది. భారతదేశంలో వచ్చినటువంటి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత పార్లమెంటు ముందు పెండింగ్ లో ఉన్నటువంటి 98వ రాజ్యాంగ సవరణ బిల్ ఏదైతే ఉన్నదో, భారతదేశంలో నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో 2006లో తీసుకొచ్చిన బిల్లు, 2008లో కొన్ని సవరణలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బిల్లు అలాంటి సంస్థలను ఏర్పాటు చేసే అధికారం కూడా ఈ యొక్క ఏ శాఖపై ఉంటుంది? అవకాశం ఎవరికి ఉంటుంది? శాసనశాఖ. ఎవరిపైన అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకునేది ఎవరిని నియంత్రించే అవకాశం ఉంటుంది? శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖలు మరియు న్యాయశాఖ. ఈ రెండింటిని కూడా నియంత్రణ చేస్తుంది. ఒకవేళ న్యాయశాఖ ఏ విధంగా నియంత్రణ చేస్తుంది? ఎవరిని నియంత్రణ చేస్తుంది? న్యాయశాఖ శాసనశాఖను
ఎలా నియంత్రణ చేస్తుంది? ఎలా నియంత్రణ చేస్తుంది? ఒకటి ఏంటి? న్యాయ సమీక్ష. న్యాయ సమీక్ష చేయడం ద్వారా ఏది న్యాయ సమీక్ష చేస్తుందనే చెప్పడానికి మనం ఏం చేస్తుందో చెప్పాలి కదా. శాసనశాఖ ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పింది ఏంటిది? ఇక్కడ రాసింది ఏంటిది? రెండు కలిపి చెప్పాలి. ఆ మొక్క చెప్పేటందుకు ఒక ఆయన న్యాయశాఖ అంటాడు, ఒక ఆయన న్యాయ సమీక్ష అంటాడు, ఇంకొక అది కాదు. శాసనశాఖ పని ఏంటిది? శాసనాంశం అంటే చెప్పాలి. మరి శాసనశాఖ చేసినటువంటి శాసనాలను ఏం చేస్తుంది? న్యాయ సమీక్షకు గురి చేస్తుంది. తర్వాత ఏంటంటే కార్యనిర్వహణ శాఖ పరిపాలన అంటే కార్యనిర్వహణ శాఖకు పోతాం. ఫస్ట్ శాసనశాఖ దగ్గర ఇంకా ఉన్నాయి ఆ అంశాలు చూసిన తర్వాత ఇంకేం చేయదు. ఇప్పుడు ఒకటే అంశము దాన్ని ఇప్పుడు చెప్పి మళ్ళీ వెంటనే చెప్తే మీరు గుర్తించరా? లేకపోతే ఈసారి గుర్తుందా లేదని చూద్దాం అనుకుంటారా? నాకు అర్థం కావట్లేదు. నేను చాలాసార్లు రాజ్యాంగ సవరణ ఎవరు చేస్తారు? రాజ్యాంగ సవరణ ఎవరు చేస్తారు? పార్లమెంట్. పార్లమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫైనల్ అని చెప్పి న్యాయశాఖ మంచి క్లీన్ చిట్ ఇచ్చి ఇది కరెక్ట్ అని చెప్తుందా? దేనికి గురి చేస్తుంది? వేటిని దేనికి గురి చేసేది? రాజ్యాంగ సవరణలని. రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్ష గురి చేస్తుంది. గురి చేస్తుంది. నెక్స్ట్ మనం సామాజిక విధానాన్ని అనుసరిస్తున్నాం. మన దేశంలో మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? న్యాయ వ్యవస్థది. న్యాయ సమీక్ష చేసినా ఇంకేం చేసినా కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటటువంటి చర్యలకు పాల్పడినప్పుడు కానీ లేక సమాఖ్య వ్యవస్థకు సంరక్షించేటప్పుడు దాన్ని భంగం కలిగించేటటువంటి అంశాలకు పాల్పడినప్పుడు కానీ వాటన్నిటిని కూడా విచారణ గురి చేసే అధికారం ఎవరికి ఉన్నది? న్యాయం. అంటే రాజ్యాంగ ఆధిక్యతను కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నది? రాజ్యాంగ ఆధిక్యతను కాపాడాల్సింది ఎవరు? న్యాయశాఖ. ఈ రాజ్యాంగ ఆధిక్యతను కాపాడేటటువంటి సందర్భంలో రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించేటటువంటి అన్ని అంశాలను కూడా న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? న్యాయ సమీక్ష గురి చేస్తుంది. ప్రతి అంశాన్ని కూడా. ఎందుకంటే నీకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. పార్లమెంట్ యొక్క అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే పార్లమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణలను కూడా న్యాయ సమీక్ష గురి చేస్తుంది. కానీ కొన్ని అంశాలను న్యాయ సమీక్ష గురి చేసేటటువంటి సందర్భంలో న్యాయ వ్యవస్థ యొక్క న్యాయ సమీక్ష అధికారంపై కూడా పరిమితులు విధించేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది. న్యాయ సమీక్ష అధికారంపై కూడా పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అంటున్నాను. ఎలా? జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో భారత రాష్ట్రపతి హక్కులను సస్పెండ్ చేసినప్పుడు హక్కుల గురించి నువ్వు న్యాయస్థానానికి వెళ్ళడానికి కూడా హక్కు లేకుండా పరిమితులు విధించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మరి రాష్ట్రపతి విధించే ప్రతి పరిమితిని కూడా ఎవరు ఆమోదించాలి? పార్లమెంటే చర్చించి ఆమోదించాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిమితులకు సంబంధించిన అంశం పైన మళ్ళీ పరిమితులు విధించేటటువంటి పరిస్థితి ఇచ్చినప్పుడు వాటిని కూడా న్యాయ సమీక్ష గురి చేస్తారు. ఒకవేళ అలా గురి చేసేటటువంటి అవకాశం లేకుండా చేస్తే దాన్ని విచారించే అవకాశం కూడా న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఉదాహరణకి మనం
1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి ఇందిరాగాంధీ ఆదేశిక సూత్రాలను అమలు పరిచే సందర్భంలో రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉన్నది. అలా సవరించిన సవరణని ఏ కోర్టు ముందు కూడా విచారించడానికి అవకాశం లేదు, అంటే సవాల్ చేయడానికి అవకాశం లేదు, విచారించే అధికారం కూడా కోర్టులకు లేదు అని 4-5 క్లాసుల్ని 368 అధికారంలో చేర్చినప్పుడు కోర్టు ఏం చెప్పింది? మినర్వా మిల్ కేసులు ఈ రెండు చెల్లవు, ఇవి న్యాయ సమీక్ష అధికారానికి విరుద్ధంగా ఉన్నవి. న్యాయ సమీక్ష అధికారం అనేది ఏ రూపంలో భాగం? రాజ్యాంగం అన్న. ఇంతసేపు చెప్పాను, అసలు రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి రాజ్యాంగంలో ఉందా? లేదు. ఎవరు సృష్టించింది అంటే ఇక్కడ ఈ న్యాయ సమీక్ష అంటే గుర్తుంచుకోండి, రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం పేరుతోని ఏ శాఖ ఎవరి అధికారాన్ని పరిమితం చేస్తుంది, నియంత్రిస్తుంది? అంటే వాస్తవానికి రాజ్యాంగంలో రాజ్యాంగ మౌలిక స్వరూపం లేదు. 1973లో కేశవానంద భారతి కేసు ద్వారా సుప్రీంకోర్టు మొదటిసారిగా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఏం చేసింది? రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైనటువంటి రాజ్యాంగ సవరణలు చేసేటటువంటి అధికారం ఎవరికి లేదు? పార్లమెంట్. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైన శాసనాలు కానీ, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైనటువంటి రాజ్యాంగ సవరణలను కానీ చెల్లవని చెప్పింది. ఎవరు? అంటే ఇప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటటువంటి అంశము, సిద్ధాంతము, అసలు ఆ నిబంధన రాజ్యాంగంలో లేకున్నా కూడా సుప్రీంకోర్టు సృష్టించి దీనికి విరుద్ధంగా నువ్వు వ్యవహరించరాదు అని చెబుతూ ఎవరి యొక్క అధికారం పైన పరిమితులు విధించింది? పార్లమెంట్. ఏ అధికారం పైన? రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిమితులు విధించింది. ఎవరు? ఒరిజినల్ గా రాజ్యాంగంలో ఉండి నిర్వహించిందా? లేకుండా నిర్వహించింది. ఇదే ఇక్కడ ఉండేటటువంటి, అంటే న్యాయశాఖకు సంబంధించిన ఉండేటటువంటి తిరుగులేని అధికారం. అలాగే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు సంరక్షించే సందర్భంలో కానీ, లేక సమాఖ్య వ్యవస్థను సంరక్షించే సందర్భంలో కానీ న్యాయ వ్యవస్థ, ప్రభుత్వాలు, చట్టాలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా న్యాయ సమీక్ష గురి చేయడం ద్వారా, అంటే విచారించడం ద్వారా ఈ శాసనశాఖ యొక్క అధికారాల పైన నియంత్రణ చేసే అధికారం ఉంటుంది. అంటే శాసనశాఖ తనకున్న రాజ్యాంగ సవరణ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, శాసన అధికారాలను దుర్వినియోగం చేయకుండా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకుండా ఇక్కడ బ్రేక్ వేసి దానిపైన పరిమితులు విధించి అడ్డుకట్ట వేసింది ఎవరు అంటే న్యాయశాఖ. ఏ పేరుతోని? రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. ఎందుకంటే రాజ్యాంగాధిక్యతను కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? న్యాయశాఖ పైన. రాజ్యాంగం యొక్క ఆధిక్యతను కాపాడాల్సిన బాధ్యత న్యాయశాఖ పైన ఉంటుంది. ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన బాధ్యత న్యాయశాఖ, సమాఖ్య వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత న్యాయశాఖ పైన ఉంటుంది. అందుకోసమే ఈ అన్ని సందర్భాలలో కూడా శాసనశాఖ తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, అపరిమితమైన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా తనకున్నటువంటి అధికారంతో, అంటే సమీక్షించి నియంత్రించేటటువంటి అధికారం న్యాయశాఖ కలిగి ఉంటుంది. మరి ఇప్పుడు కార్యనిర్వాహక శాఖపై ఎలా నియంత్రణ చేస్తారు? అలా ఫస్ట్ ఉన్నది వీళ్ళకి వర్తిస్తుంది. ఫస్ట్ ఏం రాశారు అక్కడ? ఏంటి న్యాయ సమీక్ష గురి చేసేది? శాసనాలు. కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తుంది? మరి న్యాయ సమీక్ష అధికారం అంటే ఒరిజినల్ గా మన నిర్వచనం 2-3 సార్లు ఏం చెప్పినా ఒకసారి గుర్తు చేసుకోండి. న్యాయ సమీక్ష అధికారం అంటే ఒరిజినల్ గా ఏం చెప్పినాం? ఏదో ఒకటి చెప్పినావా? న్యాయ సమీక్ష అధికారాన్ని ఎవరైనా ఒకసారి చెప్పండి, దాంట్లో ఏముందని.
శాసన శాఖ యొక్క శాసనాల న్యాయ సమీక్ష గురి చేస్తున్నట, కార్యనిర్వాహక శాఖ యొక్క పరిపాలన చర్యలు. మరి రెండని ఇప్పుడు చెప్తున్నారు, ఇందాక నుంచి అడిగేది అదే కదా. ఎవరి యొక్క చర్యలను కూడా న్యాయ సమీక్ష గురి చేస్తారు? కార్యనిర్వాహక శాఖ. మనం చదివేస్తే ఉన్నమంది పోతుందనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ప్రాథమిక హక్కుల దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. 13వ అధికరణేమో పార్లమెంటు కానీ శాసనసభలు కానీ చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే వాటిని విచారించి అవి చెల్లవని చెప్తుంది న్యాయశాఖ. వేటిని కాపాడటం కోసం? ప్రాథమిక హక్కులు. వేటిని విచారిస్తున్నాము? వేటిని న్యాయ సమీక్ష గురి చేస్తున్నాం? శాసన శాఖ చేసిన శాసన. గుర్తుందా? 13వ అధికరణ ఏం చెప్తుంది? ప్రీ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లా. భారత రాజ్యాంగం అమలులోకి రావటానికంటే ముందున్న శాసనాలు కానీ, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత శాసనాలు కానీ దేనికి విరుద్ధంగా ఉండకూడదు? ప్రాథమిక హక్కులకు. ఉన్నట్లయితే అవి చెల్లవు. అంటే గత చట్టాలను కానీ ప్రస్తుత చట్టాలను కానీ దేనికి గురి చేసిన తర్వాత చెల్లవని చెప్తారు న్యాయ సమీక్ష. అంటే 13వ అధికరణ ఎవరి యొక్క ఏ చర్యలు వేటిని న్యాయ సమీక్ష గురి చేస్తున్నారు? శాసన శాఖ, శాసనాలు. మరి 32వ అధికరణ చెప్పేది ఏంటి? 32వ అధికరణ ఏం చెప్తుంది? అసలు 32వ అధికరణ దేనికి సంబంధించి చెప్పండి. రాజ్యాంగ పరిరక్షణ హక్కు. రాజ్యాంగ పరిరక్షణ హక్కులో వచ్చే అంశం ఏమిటి? అదే రిట్లే జారీ చేస్తాం. అది కూడా నాకు కూడా తెలుసు, కానీ రిట్లు జారీ చేస్తాం. ఎప్పుడు జారీ చేస్తాం? ఎందుకు జారీ చేస్తాం? ఏ పౌరుడైనా ఏ వ్యక్తి అయినా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని కానీ, హక్కులు సరిగా అమలు జరగలేదని కానీ కోర్టును సంప్రదిస్తే కోర్టులు ఏం జారీ చేస్తున్నాం? రిట్లు. హెబియస్ కార్పస్. అది ఒకటి చాలు. హెబియస్ కార్పస్ చెప్పేది ఏంటంటే అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీపంలోని కోర్టు ముందు హాజరుపడతారు. అరెస్టు గల కారణాన్ని కలిపి అతని గురించి వాదించుకునే అవకాశం అతనికి కలిపేది. ఇక్కడ ఎందుకు ఈ హెబియస్ కార్పస్ జారీ చేసినారు? ఆ అరెస్ట్ అంటే ఏంటిది? శాసనమా చర్య? అది చట్టబద్ధమా కాదా అని తీర్చి చెప్పేటటువంటి అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? న్యాయశాఖ. అంటే ఎవరి చర్యలను న్యాయ సమీక్ష గురి చేస్తున్నాము? కార్యనిర్వాహక శాఖ. 13వ అధికరణలో శాసన శాఖ, 32వ అధికరణలో కార్యనిర్వాహక శాఖ. అంటే న్యాయశాఖ న్యాయ సమీక్ష గురి చేసేటప్పుడు శాసన శాఖ యొక్క శాసనాలను మాత్రమే న్యాయ సమీక్ష గురి చేస్తారా? కార్యనిర్వాహక శాఖ యొక్క పరిపాలన చర్యలను కూడా? ఇందాక నుంచి అది అడిగేది అదే. ఇప్పుడు ఇక్కడ కార్యనిర్వాహక శాఖపై న్యాయశాఖ నియంత్రణ ఎలా చేస్తుందంటే ఏం చెప్పాలి? ఇక్కడ రాయాల్సింది ఏంటిది? ఆడ ఏం రాశారో దానికి కార్యనిర్వాహక శాఖకు సంబంధించేది. ప్రభుత్వ పాలనా చర్యలను ఏం చేయొచ్చు? న్యాయ సమీక్ష గురి చేయవచ్చు. ఇంకా ప్రభుత్వం యొక్క పాలనా చర్యలను న్యాయ సమీక్ష గురి చేయడం. రైట్. ఇంకా ఏంటంటే చెప్పండి, గట్టిగా అదనే చెప్పండి. కనీసం ఏం జారీ చేస్తారు? రిట్లు అంటే పరిహారాలు అంటారు. రిట్లు జారీ చేయడం. ఎవరు రిట్లు జారీ చేస్తారు? ఎవరికి జారీ చేస్తుంది? గుర్తుంది అదన్నా? ఒక ప్రభుత్వ అధికారి కానీ, అధికారయుత సంస్థ కానీ, ప్రభుత్వానికి కానీ జారీ చేసేటటువంటి ఆదేశాలనే ఏమంటాం? రిట్లు అంటాం. రిట్లు జారీ చేసినప్పుడు న్యాయ వ్యవస్థ దాన్ని తప్పనిసరిగా పాటించాలా? పాటించాల్సిన అవసరం లేదా? పాటించాలి. ఇంకా వెరీ గుడ్. ఆయన చెప్పింది ఏంటంటే యూపీఎస్సి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సమాచార హక్కు చట్ట కమిషన్,
లోక్పాల్ వ్యవస్థ, లోకాయుక్త, గుర్తుందా? ఈ అధికారులందరినీ కూడా ఎవరు తొలగిస్తారు? ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి స్వయంగా తొలగిస్తాడా లేక సుప్రీంకోర్టు యొక్క విచారణ కమిటీ యొక్క సూచనను అనుసరించి తొలగిస్తారా? సుప్రీంకోర్టు విచారణ అంటే అధికారులను తొలగించేటటువంటి సందర్భం లోపల వారిపై వచ్చిన ఆరోపణలను ఏం చేస్తుంది? విచారణ చేస్తుంది. ఇంకా ఇప్పుడు ప్రభుత్వంలో అధికారులు ఉంటారు. ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడు ఓకే, కరెక్టే, మీరు మంచిగా చేసినారని చెప్తున్నా, లేకపోతే అధికారులను విచారణకు గురి చేస్తుందండి? విచారణకు గురి చేస్తుంది. ఎవరిని? ప్రభుత్వ అధికారులని. ప్రభుత్వ అధికారులనే కాదు, అసలు ప్రభుత్వం పైనే దావాలు వేస్తారు, ప్రభుత్వం పైనే కేసులు వేయచ్చు. ప్రభుత్వంపై వేసేటటువంటి దావాలను కూడా విచారణ చేస్తుంది. ప్రభుత్వంపై వేసే దావాలంటే ఒకవేళ రేపు పొద్దున్నే గవర్నమెంట్ వచ్చి మన ఇల్లు, మన భూమిని ఆక్రమించుకున్న ఏమో నాకు అసలు తెలియదు ఏం జరిగిందని కాదండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అని వేస్తున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. చాలా గ్రామాలలో ప్రభుత్వం బలహీన వర్గాల కాలనీ పేరు మీద ఇళ్ల స్థలాలు సేకరిస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు ప్రజల యొక్క భూములని స్వాధీనం చేసుకునేటప్పుడు మీ ఇష్టం స్వాధీనం చేసుకోండి అని చెప్తున్నావా? దాన్ని నష్టపరిహారం అడుగుతున్నావా? నష్టపరిహారం నువ్వు అడిగిన నష్టపరిహారం ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభుత్వం మీద దావా, అది తెలుసు కదా. మరి అదే అడిగేది. ప్రభుత్వం పైన వ్యక్తులు వేసినటువంటి దావాలు ఏవైతున్నాయి, దావా అంటే ఏం లేదు, నీకు రావాల్సినటువంటి దానిపైన న్యాయపరంగా పోట్లాడటాన్ని దావా అంటారు. దావా అంటే ఎక్కువ. ఆ తర్వాత ఇంకొకటి ఏంటిది? ప్రత్యేక పరిహారాలు. ప్రత్యేక పరిహారాలు అంటే బిల్స్ కానీ, శాల్స్ కానీ, లేక కాల్స్ కానీ. ఇవి అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు, సామాజిక ప్రయోజనాల వ్యాజ్యాలు, వర్గ ప్రయోజనాల వ్యాజ్యాలు. వాస్తవానికి ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నాయా లేక ఇవి కోర్టులు సృష్టించుకున్న ఆయుధమా? కోర్టులు సృష్టించు, ఇవేవి రాజ్యాంగంలో లేవు. కానీ ప్రభుత్వం ఏం చేయాలో ప్రభుత్వాన్ని ఆదేశించేటటువంటి అధికారం మాత్రం బిల్స్కు ఉన్నది. మనం ఎన్నికల సందర్భంగా నేను మీకు ఒక అంశం చెప్పిన, గుర్తుందో? డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనే సంస్థ సుప్రీంకోర్టులో 2002లో ఒక పిటిషన్ వేసింది. ఏమని? ప్రజల చేత ఎన్నుకోబడే ప్రతినిధులు ఎవరైనా కూడా ఎన్నికల కంటే ముందు ఖచ్చితంగా తమ వ్యక్తిగత వివరాలతో కూడుకున్న అఫిడవిట్ ని దాఖలు చేయాలి. దాఖలు చేయాలి అని అంటే చట్టంలో మార్పు తీసుకురావాలి. చట్టంలో మార్పు ఎవరు తీసుకొస్తారు? ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఆదేశించాలి? కోర్టు ఆదేశించండి అని చెప్పి డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి ప్రభుత్వానికి కోర్టు ప్రజాప్రతినిధుల వ్యాజ్యాన్ని జారీ చేసింది. ఏమని? మీరు ఇమీడియట్ గా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ చేసి ఎవరైతే శాసనసభలకు, పార్లమెంటుకు, ఇతర సంస్థలకు పోటీ చేస్తున్నారో, ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నారో వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని, వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాణ పూర్తిగా అఫిడవిట్ రూపంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముందు సమర్పించాలి. సమర్పించేటట్టుగా చట్టం చేయండి అంటే చట్ట సవరణ చేసి ఇప్పుడు తీసుకొచ్చినారు. అంటే అర్థం ఏంటిది? ఇది బిల్ అనేటటువంటిది జారీ చేసి దేంట్లో మార్పు తీసుకురావడానికి కారణమైందంటే ప్రజాప్రాతినిధ్య చట్టం. ఎవరంటే న్యాయశాఖ. అంటే వీటిని ప్రత్యేక పరిహారాలు కదా. అంటే వీటన్నిటి ద్వారా కూడా ఎవరిని నియంత్రిస్తున్నారు? న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ నియంత్రణ చేస్తుంది. ఈ అంశాల ద్వారా ఒకటి విచారణ చేయటం, వీటిని కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన చర్యలన్నింటినీ విచారణకు చేస్తుంది, న్యాయ సమీక్షకు గురి చేస్తున్నారు.
అదే సందర్భంలో రిట్లు జారీ చేస్తున్నారు. అదే సందర్భంలో ప్రభుత్వ అధికారులపై వచ్చేటటువంటి ఆరోపణలు విచారిస్తున్నారు. అదే సందర్భంలో ప్రభుత్వంపై వేసేటటువంటి కేసులను విచారణ చేస్తున్నారు. అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేసే అధికారులపై వచ్చేటటువంటి వారి అంటే ఆరోపణలను విచారించేటటువంటి సంస్థగా పనిచేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేక పరిహారాలని జారీ చేయడం ద్వారా కూడా కార్యనిర్వాహక శాఖని ఆదేశించేటటువంటి స్థితిలో న్యాయశాఖ ఉన్నది. ఇంకా ఒక అంశం చెప్పాలంటే అసలు కార్యనిర్వహణ శాఖ చేసే పనే 2 పనులు చేస్తుంది కార్యనిర్వహణ శాఖ. ఒకటేమో పార్లమెంట్ చేసిన చట్టాలను అమలుపరచడం, రెండోదేమో న్యాయశాఖ జారీ చేసిన ఆదేశాలని అమలుపరచడం. కార్యనిర్వహణ అంటేనే అది. ఓకే, ఇకపోతే ఇప్పుడు మనకు చిన్న డౌట్ ఏంటంటే కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ నియంత్రిస్తుందా, కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ నియంత్రిస్తుందా? ఇది డౌట్. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖపై, న్యాయశాఖపై, న్యాయశాఖ శాసనశాఖపై, కార్యనిర్వాహక శాఖపై. ఇక మిగిలిన శాఖ ఏంటిది? కార్యనిర్వాహక శాఖ ఎవరిపై నియంత్రణ చేస్తుంది అంటే శాసనశాఖపై లేక న్యాయశాఖపై నియంత్రణ చేయగలుగుతుందా? చేసే అవకాశం లేదు. చెప్పండి ఉంది అని కూడా అనండి, తర్వాత ఆలోచన చేద్దాం. ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే శాసన శాఖ యొక్క పదవీ కాలం పూర్తి కాక ముందే దాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉన్నది? ఎవరు రద్దు చేస్తారు చెప్పండి? రాష్ట్రపతి. ఎవరి సలహాను అనుసరించి? మంత్రిమండలి. అంటే ఏ శాఖ? మంత్రిమండలి శాసనశాఖ. ఎవరమ్మా? మంత్రిమండలి శాసనశాఖ. ఎన్ని రోజుల నుంచి చెప్తుంటే మంత్రిమండలి నీకు కార్యనిర్వాహక శాఖ శాసనశాఖ కనిపించింది. మంత్రిమండలి ఏ శాఖ? కార్యనిర్వాహక శాఖ. కార్యనిర్వాహక శాఖ అయినటువంటి మంత్రిమండలి యొక్క సలహాను సూచనను అనుసరించి భారత రాష్ట్రపతి ఏం చేయొచ్చు? పార్లమెంటుని రద్దు చేయవచ్చు. పదవీ కాలం పూర్తి కాకముందే పార్లమెంట్ అంటే శాసనశాఖను రద్దు చేసే అధికారం ఉన్నది. ఎవరికి? రాష్ట్రపతి. అంటే ఈ శాఖ కార్యనిర్వాహక శాఖ. ఇక రాష్ట్రపతి పార్లమెంటు చేసిన చట్టాలపై సంతకాలు చేసేటప్పుడు శాసనాధికారాలు, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన విషయాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు కార్యనిర్వహణ అధికారులు, సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చిన శిక్షలపై తీర్పులు చెప్పి వాళ్ళపై శిక్షలు తగ్గించేటప్పుడు న్యాయాధికారులు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాను అనుసరించి భారత రాష్ట్రపతి పార్లమెంటును రద్దు చేస్తున్నాడు అంటే ఇది కార్యనిర్వహణ అధికారము. ఎవరి యొక్క చర్యని ఇక్కడ దీన్ని గురి చేస్తున్నాడు? ఎవరి యొక్క సలహాన్ని అమలు పరుస్తున్నాడండి? అదే కదా చెప్పి. 2 ఐడియా ఉందో లేదో, ఆర్డినెన్సులు అనేవి ఉన్నాయి. ఎవరు చేస్తారు? ఎవరి సలహాను అనుసరించి ఎప్పుడు చేస్తారు అంటే పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఏం జారీ చేస్తారు? ఆర్డినెన్స్. అవి దేనిగా చలమని అవుతాయి? శాసనాలుగా. అయితే దీనిపైన మీకు ఒకసారి రాపించినాను అనుకున్నా. పాట్నా యూనివర్సిటీ ప్రొఫెసర్ వాత్వా అనే డిసి వాత్వా అనే చెప్పారు సార్, గుర్తుందా? మనకు ఉండదు కదా. ఇప్పుడు మామూలుగా ఇచ్చు అంటే కాలేదు అంటే అయిపోయాయి. దానికి ఏముంది? రివ్యూలు ఉంటేనేమో చెప్తుంది, చెప్పబోయి చెప్పండి ఏముంది. మనం ఆర్డినెన్స్లప్పుడు చెప్పిన ఏంటి ఏ సందర్భంలో అంటే బీహార్లో ఈ ఆర్డినెన్స్లను జారీ చేసేటటువంటి అధికారాన్ని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్వినియోగం చేసింది. 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు జారీ చేసిన ఆర్డినెన్స్లు ఉన్నాయి. ఆర్డినెన్స్ జారీ చేయటం, శాసనసభ సమావేశంలో లేనప్పుడు జారీ చేయటం, తిరిగి శాసనసభ సమావేశం కాగానే దాన్ని ఆమోదించకపోవటం, అది రద్దు కావటం, శాసనసభ వాయిదా పడగానే మళ్ళీ జారీ చేయటం. అలా ఏ అధికారాన్ని దుర్వినియోగం చేసినారు? ఆర్డినెన్స్లని జారీ చేశారు. 2వ అంశం. 3వ అంశం ఏంటంటే మరి మనం దత్తశాసనం గురించి మర్చిపోయినట్టు.
నియోజిత శాసనం, దత్త శాసనం, డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనేది ఒకటి ఉందా? ఏంటది? శాసన శాఖ చేసిన శాసనాలు అమలు పరచాల్సింది ఎవరు? కార్యనిర్వాహక శాఖ అమలు పరిచేటప్పుడు యథావిధిగా అమలు పరుస్తుందా, ఆచరణ యోగ్యంగా మార్పులు చేర్పులు చేస్తుందా? మరి ఆచరణ యోగ్యంగా మార్పులు చేర్పులు చేసేటప్పుడు, ఉప చట్టాలు చేర్చేటప్పుడు, నియమ నిబంధనలు చేర్చేటప్పుడు ఎవరు చేసినటువంటి శాసనాలను మార్పులకు చేర్పులకు గురి చేస్తుంది? నిజాలుగా అంటే ఎవరిని నియంత్రణ చేసే అవకాశం ఉంటుంది అంటే ఓకే, ఒకటేమో పదవీ కాలం పూర్తి కాకముందే రద్దు చేయొచ్చు, రెండో అంశము ఆర్డినెన్స్లని జారీ చేయొచ్చు, 3 దత్త శాసనాధికారం. ఇంకా కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ నియంత్రించడానికి ఉపయోగించేటటువంటి టెక్నిక్స్, పద్ధతులు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. ఉన్నాయి, చెప్పండి ఏమున్నాయి? ఏమన్నాయి? మనకు వాస్తవికంగా కూడా ఒక అత్యవసర పరిస్థితుల కాలంలో కార్యనిర్వాహక శాఖ తిరుగులేని అధికారాలు నిర్వహిస్తుంది. అత్యవసర పరిస్థితుల కాలంలో ఎవరు? కార్యనిర్వాహక శాఖ. శాసన శాఖను పక్కకు పెట్టే నిర్వహిస్తుంది. ఒకసారి గుర్తు చేసుకోండి, పార్లమెంటు పదవీ కాలం 5 సంవత్సరాలు, అంతే కదా? ఎప్పుడైనా పొడిగించవచ్చు దీన్ని? ఎప్పుడు? అత్యవసర పరిస్థితులు ఎంతకాలం పొడిగించవచ్చు? 1 సంవత్సరం. 1 సంవత్సరం తర్వాత కూడా పరిస్థితి, అత్యవసర పరిస్థితి అలాగే ఉంటే ఏదైనా రాష్ట్రం కానీ ఏదైనా రాష్ట్రంలో అలా కానీ దేశంలో ప్రాంతంలో లోపల పరిస్థితి ఉంటే నేను అడిగింది ఏంటంటే, పార్లమెంటు పదవీ కాలం 1 సంవత్సరం పొడిగిస్తాము, ఒకటే సంవత్సరం ఒకసారి పొడిగించాలి. పొడిగించిన తర్వాత కూడా అత్యవసర పరిస్థితి రద్దు కాలేదు, దేశంలో క్లిష్ట పరిస్థితులు అట్లనే ఉన్నాయి. ఏం చేస్తాం? అప్పుడు ఎవరు ఆర్డినెన్స్ జారీ చేస్తారు? వన్స్ అగైన్ రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎవరి సలహాను అనుసరించి? మంత్రి.